వావ్ అన్న ఎక్కడికి వెళ్తున్నావు? దుబాయ్ పోతున్నా. ఇవన్నీ ఏంది? ఇవన్నీ బొమ్మలు. దుబాయ్ పోతుండు, పంపిద్దామని. ఓ మై గాడ్, సూపర్ అమేజింగ్ మ్యాన్. వావ్. ఫోన్ వచ్చిందా లేదా? ఫోన్ ఇంకా రాలేదు కదా అన్న. దీనికోసం అన్న ఎంతసేపు వెయిట్ చేస్తున్నా, లేకుంటే ఎప్పుడో పోయేటోని. ఇవన్నీ పట్టుకొని సామాన్ అప్పుడే రెడీ ఉండే, నేను అప్పుడే పోతాం అనుకున్నాను. నైట్ 10 o'clock వస్తా అట అన్న. 10 అంటే నేను అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా నా ఫోన్ కోసం అసలు. వావ్ వావ్, ఏం అమేజింగ్ మ్యాన్. ఇంకేమైనా మర్చిపోతున్నా, చూడాలి. వావ్ వావ్, నైస్, సూపర్. అన్న ఒకసారి చెక్ చేయన్నా, నీ ఫోన్లో చెక్ చేయగా. ఫోన్ వచ్చిందో లేదు చెక్ చేయన్నా. ఫర్ యూ. వచ్చినప్పుడు చెప్పచ్చు కదా నాకు. ఎంతసేపు దీనికోసం ఆగుతున్నా. మా అక్క ఫోన్ పంపి 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 అన్న దీనికోసం ఆయన, లేకపోతే అప్పుడే పోయటం. నో ప్రాబ్లం మై ఫ్రెండ్. పోయినప్పుడు షర్టు మొత్తం నానిపోతుంది. ఏమవుతుంది आपकी इधर जा रहा है सिटी कल छुट्टी खत्म हो गया मेरा मोबाइल के लिए रेंज दिया चाय दो चाय दो चाय दो चाय इसकी మామూలు ఉంటుంది. అన్న ఎట్లా మండే ఈ బస్సు కూడా ఏంది అయిపోయింది. ఇంక అర్ధగంట ఆవిడేది ఇన్ని. బాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఇప్పుడైతే అప్డేట్ అయిపోయింది మొత్తం. అబుదాబి బస్ స్టాండ్ మొత్తం వేరే లెవెల్ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు ఇదంతా లేదు, బట్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం మామూలుగా లేదు బ్రో. 50 भाई. आप किधर जाएगा? मैं दुबई जाएगा. किधर दुबई में? दुबई में अलगुबेबा. अलगुबेबा E100 बस नंबर. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. చూసిరా ఇక్కడ మనకి ఇక్కడ మాట్లాడినంత తెలుగేనా బ్రో? ఓకే. మా వెమ్లాడనా? మాది ధర్మపురి, కరీంనగర్ దగ్గర. ధర్మపురి తెలుసా? ఓకే ఓకే, నేను అదే వీడియోలు చేస్తుంటా. ఓకే ఓకే. ఛానల్ పేరు కొత్తగా స్టార్ట్ చేసిన ఐఎమ్ గిరిక అని ఉంటుంది. ఐఎమ్ గిరిక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. బాయ్ బ్రో. లక్కీగా ఫస్ట్ టైం తెలుగు అతనితో హిందీలో మాట్లాడితే ఆయన ఏమన్నాడు తెలుగు, నేను కూడా తెలుగు బ్రో. నేను కూడా వెమ్లాడ దగ్గర, మనకి జైత్యాల దగ్గర, కరీంనగర్ దగ్గర వెమ్లాడ, అక్కడ ఎంతోమంది ఉంటారు. ఇక్కడ దుబాయ్ వచ్చి అబుదాబాద్ వచ్చి ఎంతోమంది కష్టపడి ఇక్కడనే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడనే పనిచేస్తారు, ఎక్కడనో ఒక్కడ. సో ఆయన ఎప్పుడు మనకి ఇక్కడ బస్సు ఉంటాను. సో మనం ఎక్కేసి వెళ్ళిపోవాలి. పొద్దున డ్యూటీకి వెళ్ళినా అంటే దాదాపు ఇప్పుడే వచ్చేసిన, అసలు ఏం తినలే అసలు. ఇప్పుడు 2 hours ఆల్రెడీ 1 hour జర్నీ చేసేసిన, ఇంకా 2 hours జర్నీ దుబాయ్. ఇప్పుడు అబుదాబి బస్ స్టాండ్ ఉంది, అబుదాబి నుండి దుబాయ్కి వెళ్ళాలి. సో మ్యాక్సిమం 2 hours పడితే 150 kilometers ఉంది. సో మ్యాక్సిమం నాకు వాటర్ లేని వస్తారు నడదు. ముందట దుబాయ్ బస్సులు ఉంటాయి. సో మీకు చూపిస్తాను. లైన్ ఉంది ఇక్కడ. అమ్మో, ఇప్పుడు వెళ్తే నేను చేరుకుంటున్నా అనేది కూడా డౌట్. ఈ లైన్కే నేను దాదాపు 10-15 నిమిషాలు పట్టేటట్టు ఉంది. వామ్మో. ఇప్పుడు ఒకవేళ మీకు
కార్డు ఉండి క్యాష్ లేకపోతే ఇక్కడ మాల్ ఉంది దగ్గరనే, బస్ స్టాండ్ పక్క పంటే మాల్ ఉంటుంది. ఈ మాల్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఏడీసీబీ ఏటీఎం కార్డుల కోసం మనం మనీ తీసుకోవచ్చు, పోవచ్చు. అక్కడ క్యాష్ తీసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ లోపలికి కౌంటర్లోకి వెళ్ళి మనకు తెలుగుతూనే ఉన్నాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి మనం క్యాష్ తీసుకొని మాట్లాడితే అయిపోతుంది. చూసారా అక్కడ లగేజ్ ఉందిగా, అక్కడ లగేజ్ పెట్టుకుంటూ మ్యాక్సిమం తక్కువ మంది, ఇప్పుడు ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళు అక్కడ పెట్టేస్తారు లగేజ్. దుబాయ్ అల్గుబైబా అక్కడ కూడా అల్గుబైబా. సో ఈ 100 అని ఉంటుంది. సో ఇదైతే వెళ్తుంది మనకు అల్గుబైబా. సో వెళ్దాం. ఆల్రెడీ ఇక్కడ చెకింగ్ నడుస్తుంది. సో ఆల్రెడీ 10 minutes 15 minutes మనం వెయిట్ చేసినాం. సో ఇట్లా లగేజ్ పెట్టేస్తారు చూడండి. ఆల్రెడీ చాలామంది ఎక్కేసారు. ఇప్పటికే అయితే చూడండి ఎట్లా కార్డు పని చేయకపోతే మళ్ళీ కార్డు పెట్టేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ చెకింగ్ ఉంటుంది. అక్కడ మన ఇండియా లెక్క టికెట్ ఇవ్వడం అట్లా ఏమి ఉండదు. దుబాయ్లో రూల్స్ డిఫరెంట్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఉంటాయి. చూడండి అందరు ఎట్లా పెడతారో కార్డ్స్. సో అంత ఈజీ, ఆడ కార్డు పెట్టేసి ఎక్కేస్తారు అంతే. ఆల్రెడీ ఇంకో బస్సు కూడా రెడీ ఉంది. సో ఆ బస్సులో కూడా వెళ్తారు, కానీ లేట్ అవుతుంది. సో మనం ఇదే బస్కి వెళ్ళిపోదాం. చూడండి మనం కూడా పెట్టేద్దాం. They have seats? Yes, wait. Yeah. Okay, can I go? 3 person going and get down? Yeah, I'm going. Brother again. Lucky. No, ask ఇక్కడ them, yes, you can keep ask మనకు సీట్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే సీట్ ఉంది. లక్కీలో మనకు సీట్ ఉంది. కెన్ యూ గివ్ మీ స్పేస్? పోలీస్ ఆల్రెడీ కార్నర్ సీట్ దొరుకుతుంది మన లక్కీ. ఇప్పుడే దిగిన దుబాయ్. అమ్మో ఇట్లా రెండో కార్డుతోటి 2 సార్లు తీసుకోరు చెకింగ్. అమ్మో ఇవాళ దరిద్రంలో బయటకు వెళ్ళిన. 3 hours మ్యాక్సిమం 2 hours పట్టాలి జర్నీ. 2 hours 10 minutes 20 minutes పట్టేది. 3 hours పట్టింది. మధ్యలో చెక్ చేశారు, ఇప్పుడు దిగినాక చెక్ చేశారు. వామ్మో ఫైనల్లీ దుబాయ్ వచ్చేసినాము. ఏంది నీ బాధ? నా ఎంబడి పడతాను, నా ఎంబడి రాకే ప్లీజే. అగో మామ ఏంది నా ఎంబడి తిరుగుతాయింది మామ. నేను పోతా మామ, నేను ముందరికి పోతావు చూడదు ఎట్లా వస్తుందో. అరే నేనేం చేయాలి ఇప్పుడు నేను? అగో అరే పోయే ఈ నుండి ప్లీజే మామ. ఇది నా కాలు నాకుతుంది మామ. అరే నాగరికి రాకు ప్లీజ్, నాగరికి రాకని చెప్పిందా? అగో ఏంద్రా ఇది, జీవం తీస్తుంది ఇది. అమ్మ చాయ్ కూడా సరిగ్గా తానిస్తలేదు ఇది నన్ను. చూడు ఎట్లా వస్తుంది చూడు. రే కొరుకుతుందిరా బాబు ఇది. ఆగు వామ్మో ఓరి నాయనో ఇదేందిరా డేంజర్ ఉంది, పులి లెక్కనే ఉంది. మా ఎండ ఎట్లా కొడుతుందిరా బాబు, ఘోరం. మా ఎండ ఏం కొడుతుందిరా బాబు. క్యాప్ పెట్టుకున్న షర్ట్ మొత్తం నానిపోతుంది. ఆల్రెడీ 1 hour. మా 2 షర్ట్లు చేంజ్ చేసిన ఇప్పటికే, ఇది 3వది. మరీ ఘోరం ఉంది ఎండ దుబాయ్లో. అమ్మో ఎండలా చాలా కష్టం బ్రో. ముంగడ పెట్టన్నా చేస్తాను మెసేజ్ చేస్తా. ఓకే ఇద్దరైతే ఇలా పడతాం ఇద్దరం. నేను ముందర ఊకుంటలే, ఈ సామాను పెడతా అటు సైడ్ పెట్టేసి ముందు ఊకుంటాను. పోతున్నా. టర్మినల్ 1 1 टर्मिनल 1 में जा. इधर एक ही है ना दुबई में? तो नहीं 3 ईयर वो नवा लगा.
కిట్నా 30 దిరా. ఎంత ఉంది? 2 రూపాయలుగా ఒక్కటి అనుకుంటా. ఇంకొకటి ఎంత చూపిస్తుంది? అంతే, ఇడిచిపెట్టు. వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రైస్ ఒకసారి తీసి 30 కిలోలు ఉంది. 30 కిలోలే. ఓకే, అది సరిపోతుంది, ఏం కాదు. 30.5 ఏం కాదు, సరిపోతుంది. 30 కిలోలుగా లగేజ్ బ్యాగ్. ఇంకొకటి పెట్టేసేది. అదెంత ఉంది? 2 ఉన్నాయి కాబట్టి ఇది 11 కిలోలు ఉంది బాబాయ్. మరీ ఘోరంగా ఉంది. 7 కిలోలు అంటే 4 కిలోల 5 కిలోలు అనుకో, ఇంకా దగ్గర లగేజ్. ఎన్నిటికి? 5:30కు ఉంది ఫ్లైట్. కనెక్ట్ అవుతుంది, ఫ్రీ నెట్వర్క్ ఉంటుంది, వైఫై ఉంటుంది, కనెక్ట్ చేస్తాను నేను. 5:30 కంటే 3 గంటల ముందు ఇమిగ్రేషన్లో ఉండాలి. ఏమో ఇప్పుడు 2 అవుతుందంటే నాకు తెలిసి 3:30-4 వరకు పోతావు కదా. కొనుకొచ్చినాయి నేనే తీసుకోవడం అయితే గంతే మరి. ఇప్పుడు అది 30 కిలోలు అయిపోయింది, ఇంకోటేమో 10 కిలోలు అయిపోయింది. 7 కిలోలేగా లగేజ్ది. చూద్దాం, ఇక్కడ చెక్-ఇన్ అయితే తెలుస్తుంది మనకు. ఇండిగో ఇక్కడ ఉందా వీడియో? ఇండిగో ఎకనామీ. ఇక్కడ వెయిట్ చేయాలి. చెక్ చేస్తుంది ఏంటైతే ఏమో తెలియదు. 30 ఉంది బాబాయ్. రైట్ మరి, పోయినాక మెసేజ్ చేయి నాకు, సరేనా? జాగ్రత్త. రైట్ మరి, బాయ్. ఫైనల్లీ బాబాయ్ని ఎక్కించిన, అయిపోయింది, పోయిండు. యాక్చువల్లీ ఏమన్నంటే ఇంతకుముందు నేను వీడియో తీసినప్పుడు వాడు సెక్యూరిటీ గార్డ్ ఏమన్నా అంటే ఇక్కడ వీడియోస్ తీయద్దు, మేమున్నాం అందులో, డిలీట్ చేయరు. వాడు పెద్ద ఆర్గ్యుమెంట్ చేసిండు. సో ఇక్కడ రూల్స్ ఏంటంటే ఎవరిని, లేడీస్ని, జెంట్స్ని ఎవరిని వీడియో తీయద్దు. సో అలో లేదు, బట్ మనం ఇల్లీగల్గా తీస్తున్నాం. సో అది మీకోసం చూపించాలని. సో ఫైనల్లీ ట్రిప్ అయిపోయింది. సీ యూ, బాయ్ బాయ్.